ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెసింగ్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఈ ఆనియన్స్, ఇవి టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో అయితే ఆయిల్ ఉంది, కొద్దిగా కుక్కర్లోకి అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులోకి అయితే ఆనియన్స్ అయితే వేసేస్తాం. ఇక్కడ ఉన్న ఆనియన్స్ అన్నీ చెంచా పెట్టి ఇందులోకి తిప్పుకుందాం. ఫ్రెండ్స్, తిప్పేస్తే ఇందులోకి అయితే నేను అల్లం అయితే పేస్ట్ ఏం చేయలేదు. ఫ్రెండ్స్ చూడండి, అల్లము ఇది వెల్లుల్లి అనమాట, కట్ చేసి పెట్టాను. ఇందులోకి అయితే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, అలానే చెక్క కూడా వేస్తాం. అలానే స్టార్ పువ్వు కొద్దిగా, ఇందులో ఒక ఆల్ మిక్సీ పౌడర్, చికెన్ తీసుకున్నాను చూడండి మీరు. ఈ చికెన్ అయితే అందులోకి వేసి కలిపేస్తాం. ఇదైతే లెగ్ పీసు ఇట్లా అయిపోయింది, కట్ అయిపోయింది, ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నేను చేసే రకంగా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేనైతే కట్ చేసేస్తాను ఇంకా కొంచెం. అయితే ఈ అల్లం, మనం కట్ చేసుకున్న అల్లం అయితే వేసేస్తాం ఫస్ట్. ఇందులోకి అయితే ఈ చికెన్ అయితే వేసేస్తాం. ఫ్రెండ్స్, వేసిన తర్వాత మంచిగా తిప్పుకోవాలి మంచిగా. ఇందులోకి అయితే టమాటాలు అయితే వేసేస్తాం. ఫ్రెండ్స్, ఇవి ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి అయితే మిరప్పొడి అయితే వేసేస్తాం. ఫ్రెండ్స్, మిరప్పొడి వేసిన తర్వాత మంచిగా ఇలా తిప్పుకోవాలి. ఇందులోకి అయితే లైట్గా ఉప్పు అయితే వేసుకుంటాను. నేనైతే ఉప్పు తక్కువ తింటాను అన్నమాట, ఎక్కువ వేయను. ఉప్పు వేసిన తర్వాత సరిపోయింది. అలానే ఇందులోకి పసుపు కొంచెం, అలానే ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులోకి చికెన్ మసాలా ప్లస్ గరం మసాలా, ధనియాల పొడి, ఆల్ మిక్స్ పౌడర్. ఫ్రెండ్స్, ఇందులోకి అయితే కలిపేస్తాం. ఇందులోకి అయితే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తాము. ఇందులోకి అయితే అన్ని ఐటమ్స్ వేసేసిన. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈజీ ప్రాసెసింగ్ అన్నమాట. మనము చికెన్ కర్రీ ఎప్పుడైనా ఈజీగా చేసుకోవాలి అంటే మాత్రం ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాం. చికెన్ అయితే ఉడుకుతాం. ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను. చూడండి, ఈ రకంగా మూత అయితే పెట్టేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, విజిల్స్ అయితే 2 వచ్చాయి. ఫ్రెండ్స్, ఇంకా ఒక 3 రావాలి విజిల్స్ అయితే. 3వ విజిల్స్ 3, ఇంకా ఒక 2 విజిల్స్ రావాలి, మంచిగా కుక్ అయిపోతుంది. 4వది
ఇప్పుడు వచ్చేది ఐదోది. టాప్. ఫ్రెండ్స్ అయిపోయింది. 5 విజిల్స్ వచ్చేసి తీసేస్తాను. చూడండి, చికెన్ కర్రీ అయితే తయారైపోయింది. ఇది చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువగా కర్రీ ఉండదన్నమాట. ఇందులోకి లైట్గా వేసుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే తయారైపోయింది. ఒకసారి ట్రై చేద్దాం. మనం చేసిన చికెన్ కర్రీ ఎట్లా టేస్ట్గా ఉందా లేదా అని. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి, బాగుంటుంది. దీనికి కావాల్సినవి తక్కువగా వేయాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎంత మనం తక్కువగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చేస్తామో అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజుకైతే వీడియో చికెన్ కర్రీ ఈజీ ప్రాసెసింగ్గా ఎలా చేయాలి అంటే చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేక